గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చచ్చిన సెక్యులర్ పార్టీలకు వెళ్ళనని, ప్రాణం పోయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పోనన్నారు. తెలంగాణను హిందూ రాష్ట్రం చేయాలనే తన లక్ష్యమని, బీజేపీ టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటానని అన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని, అందుకే పెండింగ్ పెట్టారన్నారు. దారుసలాం నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని, బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందన్నారు. సరైన సమయం చూసి తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని ఆయన అన్నారు. ఇప్పుడు మీకైతే తెలుసు, గోషామహల్ కాన్స్టిట్యున్సీ సీటు బీఆర్ఎస్ చేతిలో లేదు డిక్లరేషన్ చేయడానికి. అది ఎంఐఎం చేతిలో నుండి దారుసలాం నుంచే ఆ పేరు డిక్లేర్ అవుతుంది. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఎవరి పేరు పంపిస్తే వాళ్ళకే గోషామహల్ నుంచి టికెట్ వస్తుంది. అంటే బీఆర్ఎస్ నుంచి మీరు పోటీ చేయాలనుకుంటే అంటే మీరు అసలు మీకే ఇస్తారని? లేదు, నేను సచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను. నేను ఒక హిందూవాదిని, హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం. బీజేపీలో ఉంటాను, లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇడిచి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను. అంత తొందరగానే అవుతుంది. ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఎంబడున్నారు. అంత తొందరగానే అయిపోతుంది. లేలే, నేను ఇప్పుడే చెప్పినా మీకు, నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను. కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయంని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను. చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ అందరు నా ఎంబడి ఉన్నారు. సరైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు. సరైన సమయం వస్తుంది. మళ్ళీ ఒకసారి మీ ఎంబడి నేను ఉంటా. మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా. మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపెట్టా. లేలే, ఫస్ట్ గోషామహల్ నియోజకవర్గం నుంచే కొట్లాడతా, ఎమ్మెల్యేగానే నేను కొట్లాడతా.